చిట్ట చివరిగా సో మెయిన్ గా ఒక విషయం అడగాలనుకుంటున్నా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంగ్లీష్. No, nothing English. You take. No, I don't chapter. What's your name? I'm this is Uppal Balo. Okay, where are you from? I'm Uppal. Which city you are from? Which city? I'm this Uppal, rich. Uppal city. Are you original or not? Yeah, original. Are you sure? Yes. Not original. Not original. This is original. కాదు అది కాదు వర్జిన్ అంటాడు. సెక్స్ చేసావా చేయలేదు అంటున్నాడు. No original. No. Who is your favorite hero? I'm this is Prabhas. Wow, super English. Okay, who is your favorite heroine? I'm this is Anushka. Okay, who is your best comedian? This is Ali. Okay, who is your best friend? And this is Vizag Satya. Okay. Thank you. What you search in Google? I know Google. And this... No, this is YouTube. Not this is no singing. education. No I'm education. singing, I'm dancing, and this is YouTube playing games. అలాంటి చూస్తాం. Okay. ఓకే, ఆట ఆడడం తెలుసా నీకు? ఏ ఆట ఆడుతున్నా? అన్ని ఆటలు ఆడి వచ్చిన. ఓకే, ఎప్పుడన్నా వైద్యసంతో ఆట ఆడేవా? లేదు, చాలా మందితో ఆడాను. ఓకే, అంటే ఎలాంటి ఆట? ఏ ఆట? ఎలాంటి ఆట ఆడుకుంటే అది ఆడతాను. మేమంతా యూట్యూబ్ బిగ్ బాస్ చేసాం కదా, అప్పుడు కబడ్డీ, ఖోఖో, కుర్చీ ఆట అన్ని ఆడుకున్నాం. ఓకే, సో మెయిన్ గా బిగ్ బాస్ నుంచి వచ్చింది కాబట్టి, సో బిగ్ బాస్ మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటారు? అసలు బిగ్ బాస్ నువ్వు ఏం ఎక్కుతావు? అసలు ఏం సాధిస్తావు? బిగ్ బాస్కి వెళ్తే ఏం సాధిస్తానో, ప్రజలను ఒప్పిస్తాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. నా వల్ల నేను ఒక పేదవాడిని, నాకు తినడానికి డబ్బులు కట్టడానికి మా అన్న పిల్లలకి ఇబ్బందిగా ఉంది. దానివల్ల వెళ్తే నాకు రూపాయి వస్తుంది, దానివల్ల నేను బతకగలుగుతా. నేను నాకు వచ్చిన రూపాయలు 10 మందికి హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇందాక నేను మిమ్మల్ని రిసీవ్ చేసిన టైంలో మీరు ర్యాపిడోకి వచ్చారు. ర్యాపిడోకి వస్తుంటే 100 రూపాయలు యాక్చువల్ గా 100 రూపాయలు ఉంటే యాక్చువల్ వాస్తవానికి 70 రూపాయలే. సో మీరు 30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారు అడిగిన ఆయన ఒక నిమిషం వెయిట్ చేస్తున్నాడు. చేస్తుంటే అన్న ఇంకా ఎక్స్ట్రా ఒక 50 రూపాయలు దాకా ఇస్తాం ఉండంటే ఒక నిమిషం వెయిట్ చేశాను నీకోసం. ఆయన రాలేదు. పాపం ఫోన్లో ఇంకొక 30 రూపాయలు ఇస్తామని చెప్పి టైం అయితే స్కూల్ పిల్లలకంటే ఆయన కూడా స్కూల్ పిల్లలకి ఎంత సేవ చేస్తుండో మాకు తెలుసు కాబట్టి లైట్ తీసుకుని మేము 30 రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇస్తాం. మేము ఎప్పుడైనా అట్లా ఇస్తాం. మాకు 150 అయితే 200 ఇస్తాం, 350 అయితే 400 ఇస్తాం. మాకు ఒక 50 రూపాయలు ఈ ఆటో వాళ్ళకు కార్ వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కష్టపడి ఫ్యామిలీలో పోషిస్తారు కాబట్టి మాకు బాధ అనిపించి మేము 50 రూపాయలకి ఇస్తాం. సో వాస్తవంగా అయితే యాక్చువల్ ఆటో డ్రైవర్ డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. అయినా కూడా మీరు డబ్బులు ఇవ్వడానికి చూసి నేను యాక్చువల్గా మీకు ఫ్యాన్ అయిపోయాను ఆ ప్లేస్ లో. ఎందుకంటే 70 రూపాయలు ఇవ్వాల్సింది అసలు 100 రూపాయలు ఇచ్చారు చూడు. నిజంగా మేము 1 రూపాయి తినమండి. ఆయన కష్టపడి మనం తీసుకొచ్చిన ఆటోలో ఆయన నేనేమన్నా మీరు వెళ్ళండి అంకుల్, మీ నెంబర్ మా దగ్గర ఉంది, మీకు అమౌంట్ వస్తుంది కానీ మోసం అయితే జరగని చెప్పాము. ఆయన ఏమన్నా అసలు అమౌంటే వద్దన్నాడు. మేమేం చెప్పాం, లేదంకుల్ నీకు అమౌంట్ కంపల్సరీ వస్తున్నావు కాబట్టి ఎక్స్ట్రా 50 రూపాయలు ఇస్తాం కానీ నేనైతే మోసలేదు అన్నప్పుడు మేము నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన మోసం జీవితాలను గుర్తుపెట్టుకోలేదు. ఇంతమందిని దించాను, వాళ్ళు మోసం చేసాను, అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఆ కాంట ఒక 100 రూపాయలు అడగ తినొచ్చు కానీ ఆయన మోసం చేయడం మాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఎక్స్ట్రా 30 రూపాయలు వేసాము. మళ్ళీ ఆయనకు వస్తలేదు, మా ఫోన్ పే పనిచేసలేదు, మేము వేరే వాళ్ళు తెప్పిస్తామని చెప్పి ఆయన స్కాన్ కూడా ఎందుకు తీసుకున్నాం, మేము వేస్తాం, మాకు నమ్మకం ఉంది, మేము అలా చెయ్యము. మాకు ఇట్లా చాలా మంది ఏంది రాపట్లు కానీ మేము ఆటోలు బుక్ చేసుకున్నప్పుడు కొన్ని మాకు పని చేయకుండా అన్న నాకైతే క్యాష్ అమౌంట్ లేదన్న, నేను నెంబర్ ఇచ్చిపో, నేను పుల్బాలను పక్క నీకు వేస్తానని చెప్పి నేను ఇంటికి ఏం చేస్తానంటే నా నెంబర్ పని చేయడం పక్క వాళ్ళతో పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి 150 అయితే 200 వేసి అన్న మళ్ళీ కాల్ చేసి అన్న చూడండి 200 పంపించని చూసుకోండి అని చెప్తే థ్యాంక్ యూ అన్న వచ్చింది అంటారు. అట్లా చేస్తాం కానీ 150 రూపాయలు మోసం చేస్తే వాడు ఏం చేస్తారు జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు, అయ్యో పుల్బాలు ఇలా మోసే మనకి ఎందుకు ఒక సొమ్ము అంటే మనం ఆటో ఒకటి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాలి. అది మా క్యారెక్టర్. మేము 1 రూపాయలు 10 రూపాయలు ఇస్తాం కానీ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి 2000 ఇచ్చారనుకో మాకు ఒక 1000 రూపాయలు మేము తింటాం, 1000 రూపాయలు మేము దానం చేస్తాం కానీ ఆ 2000 దాచుకుని మేము ఇక అది కొనుక్కుని ఏతులు బిల్డప్ మాకు తెచ్చుకో అవసరం లేదు. ఎందుకంటే సస్తే ఏం తీసుకుపోం కాబట్టి మాకైతే డబ్బు మీద అనేది విరక్తి లేదు. వచ్చే రూపాయలు మేము బతకాలనుకుంటాం. కాళ్ళ తిరిగితే గొప్ప, ఉప్పల్ బాలు ఫ్లైట్లో ఉంటే గొప్ప అని కాదు. మాకు మా ఫ్యామిలీ కోసం మేము బతికేది కాబట్టి మాకు నచ్చినట్లు మేము బతుకుతాం అంతే. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Thank you. Hey guys, please do subscribe LGTV. Have a good day. Thank you.